ప్రేమ అన్న పదానికి 2 అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ అనమాట. అంటే మనకు ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని మనం ఫ్యాక్టోరియల్ చేయాలన్నమాట. సో ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఆల్రెడీ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టోరియల్ని మనం ఈ విధంగా మెన్షన్ చేస్తాం అనమాట, అంతే కదా, n ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ అన్నారనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అనుకోనంటే 5 నుండి 1 వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క నెంబర్ని మల్టిప్లై చేయాలన్నమాట. అంటే 5 × 4, తర్వాత ఇంటూ 3, ఆ తర్వాత ఇంటూ 2, ఆ తర్వాత ఇంటూ 1 అనమాట. సో అలా 5 నుండి 1 వరకు ప్రతి ఒక్క వాల్యూని మనం మల్టిప్లై చేసుకుంటూ పోవాలన్నమాట. సో ఈ విధంగా వచ్చినటువంటి అవుట్పుట్ మనకి ఫ్యాక్టోరియల్ అవుతుంది అనమాట. అంటే 5 × 4 = 20, 23 × 60, 60 × 120 అనమాట. సో 5 ఫ్యాక్టోరియల్ వచ్చేసి 120 అవుతుంది అనమాట. ఓకేనా. సో దీనికి మనం లాజిక్ రాయాలన్నమాట, అంతే. సో సింపుల్ కదా. సో సింపుల్గా మనం ఏం చేస్తాం అనుకోనంటే యూజర్ దగ్గర నుండి n వాల్యూ తీసుకుంటాము. సో తీసుకున్న తర్వాత మనకి ఏదైతే n ఉంటుందో దాన్ని ఒక్కొక్కటి తగ్గించుకుంటూ ముందు దాంతో మల్టిప్లై చేసుకుంటూ పోతే సరిపోతుంది అనమాట. ఓకే, అయితే మీరు ఇక్కడ బాగా గమనిస్తే ఎప్పుడైనా సరే ఇక్కడ మీరు చూసుకుంటే పై నుండి కిందకి వెళ్ళాం, అంతే కదా. 5, 4, 3, 2, 1. అలానే ఇటు నుండి ఎలా చేసినా కూడా ఒకటే కదా. ఇక్కడ మీరు చూసారా, 1 × 2 × 3 × 4 × 5 రెండు ఒకటే కదా. సో కాబట్టి సింపుల్గా మనం ఏం చేసుకోవచ్చు అనుకోండి, ఒక ఫర్ లూప్ తీసేసుకొని 1 నుంచి, ఓకే, 1 నుంచి యూజర్ ఎంతైతే ఇచ్చాడో అక్కడి వరకు సింపుల్గా ప్రతి ఒక్కదాన్ని మల్టిప్లై చేసుకుంటూ పోదాం, అంతే, సింపుల్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం. ఫైలు, న్యూ, తర్వాత ప్రాజెక్ట్, తర్వాత ఎంటీ ప్రాజెక్టు, గో మీద క్లిక్ చేస్తాను. తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత ఇక్కడ సింపుల్గా ప్రోగ్రామ్ 7, ఓకేనా. నెక్స్ట్, ఆ తర్వాత ఫినిష్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏం జరిగింది, సో ప్రోగ్రామ్ 7 అనేటువంటి క్రియేట్ అయ్యింది. తర్వాత ఈ యొక్క ఐకాన్ మీద క్లిక్ చేసేసి ఫైల్ సెలెక్ట్ చేసేసుకుందాం. సో ఫైల్ సెలెక్ట్ చేసిన తర్వాత C++, తర్వాత గో, ఆ తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత నెక్స్ట్. ఇక్కడ సింపుల్గా ఏం చేస్తాము అనుకోనంటే ప్రోగ్రామ్ 7, ఓకేనా. సో తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తాం. తర్వాత ఆల్ సెలెక్ట్ చేసేసుకొని ఫినిష్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి సోర్సెస్ అనేటువంటి ఫోల్డర్లో ప్రోగ్రామ్ 7 అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే సింపుల్గా include stdio.h ఇంటూ మెయిన్ అనమాట. ఓకే, తర్వాత రిటర్న్ 0, ఓకే కదా. సో ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తాం అనుకోనంటే ఇంటి n అని తీసుకుంటాను. తీసుకున్న తర్వాత యూజర్కి అడుగుతాను అనమాట, ఏంటని ఎంటర్ చేయమని. printf ఎంటర్ ఏ నెంబర్ అనమాట. ఓకే కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాం అనుకోనంటే scanf %d n అనమాట. సో ఇప్పుడు యూజర్ ఏదైతే వాల్యూ ఇస్తాడో అది nలో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటే ఒక ఫర్ లూప్ తీసేసుకొని అది 1 నుండి, ఓకే, i = 1, i <r n, తర్వాత iని ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోదాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ టైం iలో 1 ఉంటుంది. సో 1, సెకండ్ టైం iలో 2 ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి 1, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి 2. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలన్నమాట. సో కాబట్టి మనం ఏం చేద్దాము అనుకోనంటే ఇంట్ ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని అందులో 1 పెట్టుకుంటాం ఇనీషియల్గా. ఓకే, ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి ఇనీషియల్గా 1 తీసుకుంటాము. ఇంతకు ముందు మనం చూసినటువంటి ప్రోగ్రామ్స్లో సమ్ చేసేవాళ్ళం కాబట్టి 0తో ఇనిషియలైజ్ చేసేవాళ్ళం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రాసినట్టు మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే సింపుల్గా ఫ్యాక్టోరియల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ i అనమాట. ఇప్పుడు మనం ఏం చేసామనుకోనంటే ఫస్ట్ టైం iలో 1 ఉంది కదా. సో అలానే ఫ్యాక్టోరియల్ 1 ఉంది కదా. సో 1 × 1 ఏం జరుగుతుంది, ఫ్యాక్టోరియల్ ఇనీషియల్గా 1 వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఓకే, సో మళ్ళీ రన్ అయినప్పుడు iలో 2 వస్తుంది, ఫ్యాక్టోరియల్లో 1 ఉంది. సో కాబట్టి 1 × 2, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఫ్యాక్టోరియల్లో 2 ఉంటుంది. అలాగే నెక్స్ట్ టైం iలో 3 వస్తుంది అనమాట. సో 2 × 3 6 వస్తుంది. అలాగా ఒక్కొక్కటి మల్టిప్లై చేసుకుంటూ పోతుంది అనమాట. ఓకే కదా. సో printf ఫ్యాక్టోరియల్ ఆఫ్ మనకి యూజర్ ఇచ్చినటువంటి నెంబర్ ఈజ్ మనకు వచ్చినటువంటి నెంబర్ అనమాట. ఓకే, యూజర్ ఇచ్చినటువంటి నెంబర్ ఎక్కడ ఉంది, మనకి nలో ఉంది అనమాట. ఓకే, సో కాబట్టి సింపుల్గా n ఇస్తాను. అలాగే మనకు వచ్చినటువంటి వాల్యూ ఎక్కడ ఉంది, ఫ్యాక్టోరియల్లో ఉంది. సో కాబట్టి ఫ్యాక్టోరియల్ ఇస్తాను అనమాట, అంతే, సింపుల్. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే, ఎంటర్ ఏ నెంబర్ 5, చూసారా, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120 అనమాట. సో సింపుల్ కదా. అయితే ఒకవేళ యూజర్ అనేవాడు నెగిటివ్ నెంబర్ ఇచ్చారనుకోండి, సో నెగిటివ్ నెంబర్కి మనకి ఫ్యాక్టోరియల్ ఉండదు. సో కాబట్టి మనం ఏం చేద్దాం అనుకోనంటే ఇలా చెక్ చేద్దాం. ఓకే, ఈ పైన చెక్ చేసేవచ్చు సింపుల్గా. ఇఫ్ n < 0 అంటే ఏంటి, యూజర్ ఎంటర్ చేసింది నెగిటివ్ నెంబర్. సో అప్పుడు మనం ఏం అడుగుదాం అనుకోనంటే సింపుల్గా printf ప్లీజ్ ఎంటర్
పాజిటివ్ నెంబర్, అంతే కదా. సో ప్లీజ్ ఎంటర్ పాజిటివ్ నెంబర్. ఓకే, అలా కాకపోతే పాజిటివ్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే దాని యొక్క ఫ్యాక్టోరియల్ మనం తీసేద్దాం. ఓకే, సింపుల్గా దీనిని ఇందులో ప్రింట్ చేస్తానన్నమాట. ఓకేనా, సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ మీరు చూసారా, ఈ యొక్క ఎల్స్లో నేను ఈ యొక్క ఫర్ అనేది రాశాను అనమాట. ఓకేనా, సింపుల్ కదా. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంకొకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూస్తాను. ఓకే, ఈసారి నేను నెగిటివ్ నెంబర్ ఇస్తాను అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ప్లీజ్ ఎంటర్ పాజిటివ్ నెంబర్. ఓకేనా, ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ పాజిటివ్ నెంబర్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇద్దాం. చూసారా, సో 10 యొక్క ఫ్యాక్టోరియల్ వచ్చేసి ఇదనమాట. ఓకే, ఇప్పుడు ఒక్కసారి 5 ఇద్దాం. 120 వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 is 120 అనమాట. సింపుల్ కాన్సెప్ట్ కదా.